We're going to talk today on fasting and prayer. సో ఏంటి అసలు ప్రార్థన మరియు ఉపవాసం అంటే ఏంటి అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ప్రార్థన అనేటువంటిది దేవుని రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మూలముగా తాళపు చెవిగా ఉంది. ఒక ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవిగా ఉంది. అంటే దేవుని రాజ్యములో వెళ్ళటానికి కాదు, దేవుని రాజ్యములోనే తాళపు చెవిగా ఉంది. అంటే ఇట్ ఇస్ అ కీ. తాళపు చెవులు దేనికి వాడతాం? తాళపు చెవులు దేనికి వాడతాం అంటే మనము ద్వారాలని తెరవడానికి వాడతాం. రైట్? దేనికి వాడతామండి? ద్వారాలు తెరవడానికి వాడతాం. సో ఈ యొక్క ద్వారం అంటే ఉదాహరణకి మనము మన జీవితంలో ఏదో ఒకటి ల్యాక్ అవుతుంది, ఆ యొక్క ద్వారము తెరవబడాలి. సో అప్పుడు ప్రార్థన అనేటువంటి ఆ యొక్క తాళపు చెవి వాడతాం. రైట్? సో మనం మన జీవితంలో ఆలోచిస్తే ఎన్నో ద్వారాలు తెరవబడాలని చెప్పి మనం ఆశపడతాం. రైట్? కానీ అంటే అసలు ప్రార్థన అనగా ఏంటి అనేది మనము ముందుగానే తెలుసుకున్నాం. ఏంటంటే ప్రార్థన అనగా అది మతపరంగా చేసేది కాదు, కానీ ప్రార్థన అనగా చట్టపరంగా చేసేది. ప్రార్థన అనగా చట్టపరంగా చేసేటువంటి ఒక ప్రక్రియ. దాని అర్థం ఏంటంటే మనకేదో సమస్య వచ్చింది. ఉదాహరణకి మనం ఇంట్లో ఉన్నాము, కానీ మన ఇంటి ప్రక్కన వాళ్ళు బాగా గోల్ చేస్తున్నారు. అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మీరు అంత శబ్దం చేయొద్దు, కొంచెం నెమ్మదిగా ఉండండి అని చెప్తాం. అయినా సరే వినరు, మళ్ళీ శబ్దం చేస్తూనే ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏమండి చెప్పనా ఏం చేస్తామో? మనము వెంటనే పోలీస్ అతనికి కాల్ చేస్తాం, పోలీస్ వాళ్ళకి. లేదా సార్ ఇలాగా మాకు సౌండ్స్ వస్తున్నాయి, పడుకోలేకపోతున్నాం, రాత్రి కూడా శబ్దాలు వస్తున్నాయి, వీఆర్ అనేబుల్ టు స్లీప్, సో ప్లీజ్ డూ హెల్ప్ అస్ ఇన్ దిస్ కేస్ అని మనము అడుగుతాం. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు వస్తారు, ఆ యొక్క ఎవరైతే శబ్దం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తారు. సైలెంట్గా లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన అనగా అంతే. ప్రార్థన అనగా ఏంటంటే మనకి అవసరమైనటువంటివి మనకు కావాలన్నప్పుడు మనము చట్టపరంగా, చట్టం అంటే ఏంటి? ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి చట్టము ఏంటి, ధర్మం ఏంటంటే ఇట్ ఈస్ ద బైబుల్ అండ్ ద వర్డ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ఉండేటువంటి వాగ్దానాలు, బైబిల్లో ఉండేటువంటి మన కొరకు పెట్టబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలను పట్టుకొని మనం దేవుని యొద్దకు చేరుతాం. మనం ఎలాగైతే సమస్య వస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళామో, అలాగే మనకు సమస్య వచ్చినందుకు మనం దేవుని దగ్గరికి చేరుతాం. హల్లెలూయా. అర్థమైందండి? సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్రేయర్ ఈజ్. మరి అలా చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. మనం వాక్యం తెలిస్తేనే కదా దేవుడు దేన్ని అడగమన్నాడో, దేన్ని అడగొద్దన్నాడో మనము దాని పరంగా అడగగలిగేది. ఉదాహరణకి మీరు ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క కారు ఎప్పటికీ రాదు, ఎందుకంటే దేవుడు దానికోసం అనుమతి ఇవ్వలే. కానీ దేవుడు దేనికోసం అనుమతి ఇచ్చాడు? మీరు నన్ను జ్ఞానం అడగండి, బుద్ధిని అడగండి, వివేకం అడగండి, నేను నీకు ఇస్తానన్నాడు. సో మనం బుద్ధిని, జ్ఞానమును, వివేచనమును అడిగి ఆ యొక్క కారుని మనము పొందుకోలేమా? పొందుకోగలము. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ వీ నీడ్ టు ఆస్క్ ఫర్. యూ నీడ్ ఆస్క్ ఫర్ ద రైట్ థింగ్స్. అందరూ చెప్పండి, రైట్ థింగ్స్. వెరీ ఇంపార్టెంట్. మనము సరైనటువంటి వాటిని మనం అడగాలి, అనవసరమైనటువంటి వాటిని అడుగుతూ ఉంటున్నాం. మనము సరైనటువంటి వాటిని అడగాలి. దేవా నా యొక్క నేను ఏం పని చేసినా దానికి ఫలితం రావట్లేదయ్యా అంటే దాని అర్థం ఏంటి? దేవా నాకు బుద్ధిని దయచేయి, గివ్ మీ ద రైట్ నాలెడ్జ్, గివ్ మీ ద రైట్ విజ్డమ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ప్రార్థన దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవి. ఏమై ఉంది? తాళపు చెవి. ఇట్స్ అ కీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో అది ఎక్కడి నుండి చూస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క జీవితం నుండి చూస్తున్నాం. అది మనం అది ఎక్కడి నుండి నేర్చుకుంటున్నాము? యేసుక్రీస్తు యొక్క జీవితం నుండి నేర్చుకుంటున్నాము. లూకా సువార్త 11:1 మనం చూస్తే యేసుక్రీస్తు ఒక దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభు. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి ఒకసారి పెట్టండి. అది ఆయన ఒక చోట అంటే హీఈస్ నాట్ ప్రేయింగ్ విత్ పీపుల్, బట్ హీఈస్ ప్రేయింగ్ ఇన్ ఐసోలేషన్. ఏకాంతంలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. మనము ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నామా, గుంపులో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి ఆలోచించాలి మనం. చూడండి, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను అంటే హీ ఈస్ ప్రేయింగ్. అది కూడా
మనము మత్తయి సువార్తలు కూడా చూస్తాము. ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాడంటే చీకటిగా ఉండగానే అంట. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యూదుల యొక్క బిజినెస్ అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఏ టైంకి అండి? అంటే ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. మనకి హైదరాబాద్లో ఏంటి మన బిజినెస్ అవర్స్ 11. ఓకే, బ్యాంకులు 10 o'clockకి తెరుచుకుంటాయి. మనం ఏమైనా పని కావాలి, మనం ఏమైనా ఆఫీస్కి వెళ్ళాలంటే మనం 11 o'clockకి వెళ్తే అక్కడ షాపులన్నీ చక్కగా తెరవబడతాయి. కానీ నేను వచ్చినటువంటి నా హోమ్ టౌన్ వైజాగ్, అక్కడ 9 o'clock తెరవబడతాయి. ఐ అండర్స్టాండింగ్? 9 o'clock తెరవబడతాయి. ఇట్ వేరీస్ ఫ్రమ్ సిటీ టు సిటీ. ఐ అండర్స్టాండింగ్? సో యూదులకి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ ఏమని ఉంటుందంటే అక్కడ ఇంకా చీకటిగా ఉండగానే ఉదయం ప్రారంభం అవ్వకముందే చీకటిగా ఉండగానే యేసు ప్రభు ఒక చోటకి వెళ్ళి ప్రార్థిస్తాడని ఉంటుంది. వి ఫైండ్ దట్ మాథ్యూ, లూక్, మార్క్ అన్ని ఎవిడెన్సెస్లో పెందలగడనే వి ఫైండ్ దాట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. దాని అర్థం ఏంటంటే ఐమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ఎందుకు యేసు ప్రభు అలా చేశాడు, అసలు యేసు ప్రభు ఎందుకు అలా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం, నేర్చుకుందాం ఈరోజు. బట్ బిఫోర్ వి గో దాట్, ప్రార్థన ఎందుకు అంత ప్రాముఖ్యమో ఒకసారి చూద్దాం. వై ఈజ్ ప్రేయర్ సో ఇంపార్టెంట్? ప్రతి మతము ప్రార్థిస్తుంది. వాళ్ళు హిందువులు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా ప్రతి మతము ప్రార్థిస్తుంది. దాని అర్థం ఏంటంటే ప్రార్థన మనము ఇక్కడ నుండి వచ్చాము, ఇక్కడ నుండి రాలేదు అనేటువంటి దానికి రుజువు యాక్చువల్లీ. ఎందుకంటే మనం భూలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేయట్లేదు. మనము ప్రార్థిస్తుంది ఎవరికంటే భూలోకంలో లేనటువంటి వారి కొరకు. ఐ అండర్స్టాండింగ్ దాట్. దాని అర్థం ఏంటంటే నువ్వు భూలోక సంబంధమైనటువంటి మనిషివి కాదు అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ. ఎందుకంటే నీ యొక్క మూలం ఎక్కడ ఉంది? అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ దిస్ ఎర్త్. భూలోకంలో లేదు నీ యొక్క మూలము. నీ యొక్క మూలం ఎక్కడ ఉందంటే ఈ యొక్క భూలోకానికి దాటి ఉంది. హల్లెలూయా. దట్ మీన్స్ నీ యొక్క మూలం, నీ సోర్స్ బయట ఉంది. సో యు ఆర్ అడ్రస్సింగ్ దట్ సోర్స్. ఐ యు విత్ మీ చర్చ్? అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఇది. రెండవది ఏంటంటే ప్రార్థన అనేటువంటిది ఒక ఆప్షన్ కాదు. మనం దేవుని యొక్క రాజ్యంలో చూస్తే, యేసుక్రీస్తు యొక్క జీవితంలో చూస్తే ఆయన ప్రతిరోజు ప్రార్థించాడు. ఎప్పుడండి? ప్రతిరోజు. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. ప్రతిరోజు చేస్తాడంటే అది ఆప్షన్ కాదు. ఆప్షన్ అంటే మనకు అవసరమైనప్పుడు చేయడం, అవసరం లేనప్పుడు వదిలేయడం. బట్ ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఆయన ప్రతిరోజు చేశాడు. ప్రతిరోజు హీ డిడ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు చేశాడు. ప్రతిరోజు ఎప్పుడు చేశాడు? ఫస్ట్ థింగ్ ప్రార్థన. ఆయన ప్రతిరోజు మొట్టమొదటిగా చేసింది ఏంటి? ప్రార్థన. దాని అర్థం ఏంటంటే దాట్ ఈస్ ద వన్ విచ్ షుడ్ బి డన్ రిలీజియస్లీ. అర్థమవుతుందా? రిలీజియస్లీ అంటే ఎడతెగక. అందుకే కదా మనం బైబిల్ చూస్తున్నాం, ఎడతెగక. వి నో దాట్. కానీ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? మనం రోజు 3 సార్లు చేస్తున్నాం. ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, రాత్రి పడుకునే భోజనం చేస్తున్నప్పుడు. మనం అనుకున్న అదే ప్రార్థన. నో, దట్స్ సంథింగ్ దట్ వి గాట్ యూస్ టు, దట్స్ సంథింగ్ వి గాట్ అకస్టమ్ టు. సో ప్రార్థన అనేటువంటిది ఆప్షన్ కాదు. కానీ ప్రార్థన ప్రతి ఒక్కరూ, ప్రతి చోట, ప్రతి వారు చేసేటువంటిది. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్తుంది? సో అర్థమవుతుంది. ఒకసారి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మరి ఇంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎందుకు అంత లీస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం? వై ఆర్ వి ప్రాక్టీసింగ్ ద లీస్ట్? ద రీజన్ వై వీఆర్ ప్రాక్టీసింగ్ ద లీస్ట్ ఇస్ బికాజ్ ప్రార్థనకి జవాబు రావట్లే. అందుకు మనం ఏమనుకుంటున్నాం? ప్రార్థన పనిచేయదు అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు జీవితం చూస్తే అలా లేదు. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేశాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రార్థన వల్లనే సమస్తము చేయగలిగాడు. సో ప్రార్థన ప్రాముఖ్యమే కదా? మరి ఉపవాసంతో కలిపినటువంటి ప్రార్థన చేస్తే అది శక్తివంతంగా ఉంటుంది. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫాస్టింగ్. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో లేదు తెలీదు. బట్ నేను అనుకోకుండా నిన్నటి నుండే నా యొక్క ఉపవాసం ప్రారంభమైపోయింది. బట్ ఎప్పుడైతే ఉపవాసము మీ యొక్క ప్రార్థనకి తోడైతుందో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీ యొక్క సమీపంలో ఉంటాడు. ఉపవాసం చేస్తున్నప్పుడు. ఎప్పుడు? ఉపవాసం చేస్తున్నప్పుడు నీ సమీపంలో.
హీఈస్ వెరీ నియర్ టు యూ. సో ఆ యొక్క స్క్రిప్చర్స్ అంతా ఈరోజు మనము చూడబోతున్నాం. కానీ బట్ బిఫోర్ వి గో, మిషనరీ జాన్ వెస్లీ గారు, మన రాజమండ్రి హోసన జాన్ వెస్లీ గారు కాదు, లేదా యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు కాదు, మిషనరీ జాన్ వెస్లీ గారు ఒక చక్కటి కోట్ ఇచ్చారు. ఆ యొక్క కోట్ ఏంటంటే, దేవుడు లేకుండా మనిషి ఏమి చేయలేడు, దేవుడు లేకుండా మనిషి ఏమి చేయలేడు, మనిషి లేకుండా దేవుడు ఏది చేయడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు భూమిని మనిషికి ఇచ్చాడు, అందుకే మనిషి ద్వారా చేయాలనుకుంటున్నాడు, అందుకే ప్రార్థన కావాలి. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు కావాలంటే, నువ్వు పని చేయడానికి కాదు, నీ ఆశీర్వాదం కోసం కాదు, దేవుడు పని చేయడానికి. ప్రార్థన దేనికి కావాలి? ఫర్ గాడ్ టు యూజ్ యువర్ బాడీ. దేవుడు నీ యొక్క దేహాన్ని వాడాలని ఆశపడుతున్నాడు, అందుకు దేవునికి ప్రార్థన కావాలి. దేవుడికి ప్రార్థన ఎందుకు కావాలి? అది నీ అవసరం కాదు, అది దేవుడు నీలో పెట్టాడు. సో దేవుడికి నువ్వు ఏమని చేస్తున్నావు? దేవా, నా శరీరం వాడుకోయ్యా, నా దేహాన్ని వాడుకో ప్రభువా, నాకు ఆలోచన వాడుకో ప్రభువా, దేవా నువ్వు నన్ను వాడయ్యా అని చెప్పి మనం దేవుడిని అడుగుతున్నాం. అప్పుడు దేవుడు నీ యొక్క శరీరాన్ని వాడతాడు, నీ యొక్క ఆలోచన వాడతాడు, నీ చేతులను వాడతాడు, నీ కాళ్ళను వాడతాడు. హీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ యూజింగ్ యూ. ఆమేన్. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ దేహం కావాలి, అందుకే ప్రార్థన అనేటువంటిది చాలా అవసరము. ప్రార్థన అనేటువంటిది చాలా అవసరము. సో ప్రార్థన అనగా ఏంటి అంటే, భూమి మీద పరలోక ప్రభావాన్ని మనము చూడటానికి ప్రార్థన అనేటువంటిది అవసరము. భూలోకములో మనం పరలోకపు ప్రభావాన్ని చూడాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఏం కావాలి? ఆల్రైట్. సో ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 14 వచనం చూద్దాం, చక్కగా నెమ్మదిగా చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశమును నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనేటువంటి మాట చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరి పేరండి? యేసు పేరా? అసలు ఆలోచించాలి, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే దాని అర్థం ఏంటి? వెంటనే మనము క్రైస్తవం కాబట్టి వెంటనే మనం యేసు పేరు అంటున్నాం. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇది? దేవుడు ఎవరినైతే తయారు చేశాడో, హల్లెలూయా, ఏంటది? దేవుడు ఎవరినైతే తయారు చేశాడో. నేను మీకు చెప్పాను చాలాసార్లు, హూ ఎవర్ లోగో యూ హ్యావ్ ఆన్ యువర్ ఫోన్, నీ ఫోన్ వెనక ఎవరి లోగో ఉంటుందో నీ ఫోన్ ఎవరికి చెందింది? ఆ కంపెనీకి చెందింది. ఒకవేళ ఆ ఫోన్కి సమస్య ఏమైనా వస్తే ఎవరు రిపేర్ చేస్తారు? ఆ కంపెనీ వాళ్ళే. అది అండర్స్టాండింగ్. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరు? సర్వమానవులు. హల్లెలూయా, హల్లెలూయా. మానవులందరికీ దిస్ అప్లైస్ టు ఎవ్రీబడీ. దిస్ అప్లైస్ టు ఆల్ హ్యూమన్స్. అందరికీ, సర్వ మానవులకి నా పేరు పెట్టబడిన నా జనులు. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరైతే మనిషి ఉన్నారో వారు, ఎవరైతే నరులై ఉన్నారో వారు, ఎవరైతే దేవుని చేత రూపింపబడి దేవుని చేత సృష్టింపబడ్డారో వారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకోవడం అంటే ఏంటి? చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు మనం మన స్థాయి నుండే ప్రార్థిస్తాం. ఓ నేను ఒక లాయర్ని. యు ప్రే ఫ్రమ్ యువర్ స్టేటస్. నీ ఈగో నుండి ప్రార్థించేస్తావు. యు ప్రే ఫ్రమ్ యువర్ స్టేటస్. దేవుడు ఏమంటాడంటే తాము తగ్గించుకోనంటే నువ్వు ఎవరో ప్రక్కన పెట్టు. ఎందుకు? నువ్వు వెళ్తుంది ఎవరి దగ్గరికి? నీ సృష్టికర్త దగ్గరికి. హల్లెలూయా. నీ సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ హోదా అవసరంలే. దేవుడికి నీ హోదాతో పనిలే. దేవుడు నువ్వు ఎలాగోనా ఆశీర్వదిస్తాడు. దేవుడు నువ్వు ఎలాగోనా నీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. నీ యొక్క ఈగో అడ్డు పెడితే నీ ప్రార్థనకు అసలు జవాబు ఇవ్వడు. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్. మన ప్రార్థనకి ఎందుకు జవాబు రాదంటే మన యొక్క అహాన్ని అడ్డుగా పెడుతున్నాం దేవునికి. ఓ నేను పలానా వ్యక్తిని. అసలు ఆలోచించండి, మనం అలా చేస్తున్నామా లేదా? వీఆర్ ఆల్వేస్ బ్రింగింగ్, మనకు తెలియకో అలవాటు అయిపోయింది. అది
అది ఎంత అలవాటు అయిపోయిందంటే మన యొక్క ఈగోని మనం దేవుని ముందు పెడుతున్నాము, మనం గ్రహించను కూడా గ్రహించట్లేదు. వీఆర్ అన్ఏబుల్ టు రియలైజ్ ఇట్ బికాస్ దట్ ఈస్ బికమ్ సో ఈజీ ఫర్ అస్. మనకు అది అలవాటు అయిపోయింది. మన యొక్క అహాన్ని ప్రక్కన పెట్టాలి. ఆమేన్. మన యొక్క ఈగోని ప్రక్కన పెట్టాలి. నువ్వు ఎవరివై ఉన్నావు ప్రక్కన పెట్టు. నువ్వు దేవుని ముందుకు ఎందుకు వచ్చావు? అడగటానికి. నువ్వు దేవుని ముందుకు ఎందుకు వెళ్తున్నావు? దేవుని తెలుసుకోవడానికి. నువ్వు దేవుని ముందుకు ఎందుకు వెళ్తున్నావు? బికాజ్ యూ వాంట్ టు నో గాడ్. నా ప్రియ సహోదరి సహోదరుడు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా పేరు పెట్టబడిన నా జనులు తామును తగ్గించుకొని ప్రార్థన చేసి ఇందాక నేను చెప్పాను ప్రార్థన అంటే అనేకసార్లు చెప్తా ఉంటున్నాను. విజ్ఞాపన, ప్రార్థన అనగా విజ్ఞాపన, ప్రార్థన అనగా దేవునికి ఉత్తరం రాయడం, ప్రార్థన అనగా ఒక అధికారికి నీవు అడగడం. ప్రార్థన చేసి నన్ను వెతకి. ఈరోజు మార్నింగ్ ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో లేదు తెలియదు, బట్ ఈ వర్డ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుని వెతకడం అంటే ఏంటి? దేవుని వెతకడం అంటే వీఆర్ గోయింగ్ బియాండ్ ఆర్ న్యాచురల్ టాలెంట్ ఆర్ ఎబిలిటీ. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వెతకడం అంటే నన్ను వెతకి అంటే దాని అర్థము, దేవుడు నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు తెలియాలి. నన్ను వెతకి అంటే ప్రత్యేకపరచుకోవాలి. అంటే లెట్ మీ ట్రై టు గెట్ ఇట్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. ఉద్దేశం కాదు. నన్ను వెతకడం అంటే దేవా నన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను. ఉదాహరణకి దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ దిస్ 12 days. ఈ 12 రోజులు మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రత్యేకపరచుకుంటున్నాం. ఈ గంటన్నర కాదు మనం ప్రత్యేకపరచుకుంటుంది, 12 రోజులు. ఎందుకు 12 రోజులు ప్రత్యేకపరచుకుంటున్నాం అంటే దేవా నువ్వు ఎవరివో నాకు తెలియాలి. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్చింగ్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ప్రే అండ్ సీక్ మై ఫేస్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? సీక్ మై ఫేస్. సో ప్రార్థన చేయటం ఒకటి, కానీ ఆయన యొక్క ముఖాన్ని వెతకడం వేరేది. ఆయన ముఖాన్ని వెతకడం అంటే దేవా నువ్వు నిజంగా ఎవరివై ఉన్నావో నాకు తెలియాలి. అంటే నీ ఆశీర్వాదం కోసం కాదు నేను వచ్చింది, నిన్ను నేను తెలుసుకోవాలి. భార్యాభర్తలు మనం చూస్తే అసలు వాళ్ళు ఏమై ఉన్నారు, వారు ఎవరో మనకు తెలుస్తుంది. యు ఇంటర్సీడ్ డీప్లీ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు ఒక చాలా సన్నిహితమైనటువంటి బంధాన్ని మనము కలుపుకుంటాము. నీకేం కావాలి చెప్పు, నీకేం ఇష్టమో చెప్పు, నీకు ఏ కలర్ ఇష్టం, నీ ఫేవరెట్ కలర్ ఏంటి, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, నీకు ఏం చేయాలని ఉంటుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఓ భర్తకి ఆ భార్య ఎలా స్పందిస్తుందో తెలుస్తుంది, ఆమెకి ఏ టైంలో ఏం కావాలో తెలుస్తుంది, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. సో వెతకడం అంటే అది మనం ప్రత్యేకపరచుకుంటున్నాం. ఎందుకు? దేవా నిన్ను మాత్రమే కలుసుకోవాలి నేను. సో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో అంటే ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదు. భోజనం మానేస్తే దాన్ని డైటింగ్ అంటారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫాస్టింగ్. ఉపవాసం అంటే ఇదే. ఉపవాసం అంటే ఆయన్ని వెతకటం. సో ఉపవాసం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారు, ఉపవాసం అంటే భోజనం మానేసి ఇలాగ సాయంత్రం మాత్రమే కూటానికి రావడం అనుకుంటారు. కాదండి. ఉపవాసం అంటే ఏంటంటే దేవా నేను భోజనం మానేస్తున్నాను, ఎందుకంటే ఆ సమయంలో భోజనం కాదు, నేను భోజనం వెనక వెళ్ళట్లేదు, నీ వెనక వస్తున్నాను. దేవా నేను ఉదయం లెగ్గానే ఫోన్ చూసుకుంటాం కదా, సోషల్ మీడియా. దేవా నేను అది కాదు చూసుకునేది, ఐఎమ్ గోన్ ఓపెన్ మై బైబుల్ అండ్ ఐఎమ్ గోన్ ఓపెన్ యువర్ స్క్రిప్చర్స్, ఐఎమ్ గోన్ గో ఆఫ్టర్ యూ. దేవా నీ యొక్క సన్నిధిలో నేను వెతకాలనుకుంటున్నాను. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వెతకడం అంటే. సో ఈ యొక్క 12 రోజులు మనం ఏం చేయాలి? ఈ 12 రోజులు మనం ఏం చేయాలంటే మనము బైబిల్ని చదవాలి. ఉదాహరణకి కీర్తన ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150, రైట్? 150 కీర్తనలు. 150 కీర్తనలు 12 రోజులు డివైడ్ చేస్తే రోజుకి ఎన్ని కీర్తనలు? 3.5 పోనీ. ఒకరోజు 3 చదువుతాం, ఒకరోజు 4 చదువుతాం. ఏమవుతుంది? you're going to go through. దావీదు దేవుడి గురించి ఏం చెప్పాడో నువ్వు తెలుసుకుంటావు. దావీదు ఎందుకంటే చెప్పాడో నాకెందుకండి, నాకు నా సొంతంగా అంత ఎక్స్పీరియన్స్ లేదు నీకు. ఇంకా ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఒకళ్ళ సహాయం కావాలి. ఆమేన్. ఉదయం 3 కీర్తనలు చదువు, సాయంత్రం ఒక సామెత చదువు, లేకపోతే 2 సామెతలు చదువు. డన్. నువ్వు 2 పుస్తకాలని బైబిల్ నుండి కంప్లీట్ చేసేస్తున్నావు. హల్లెలూయా. స్పెండ్
ది అదర్ టైం టిఫిన్కి ఎంతసేపు గడుపుతావు? టిఫిన్కి కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు ఆ సమయం ప్రార్థనలో గడుపు. మధ్యాహ్నం 1 గంట ఒక గంట సమయం గడుపుతావు, ఆ సమయం ప్రార్థనలో గడుపు. సాయంత్రం ఇంకో గంట ఆ సమయం ప్రార్థనలో గడుపు. ఫ్రెండ్స్తో బాతకాని మానేసి దేవునితో మాట్లాడు. అది ఉపవాసం అంటే. ఆమేన్. ఉపవాసం అంటే కాన్సక్రేషన్, వెతకడం. ఇందా మనం చదివాం కదా, నేను వెతకాలి అంటే వెతికి అంటే దాని అర్థము నిన్ను నువ్వు కాన్సక్రేట్ చేసుకో, నిన్ను నువ్వు సపరేట్ చేసుకో. నీ యొక్క సుఖభోగాలన్నింటిని ప్రక్కన పెట్టు. జస్ట్ కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. నీ యొక్క భార్యతో చక్కగా మాట్లాడడం ఆపేసే, కొన్ని రోజులు దేవునితో మాట్లాడు. నీ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడడం ఆపేసే, దేవునితో మాట్లాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే అదే. ఉపవాసం అంటే భోజనం మానేయడం ఒకటే కాదు. దట్స్ ద లీస్ట్ ఆఫ్ ఆల్. ఆ సమయంలో దేవా నేను నీతో గడపాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఇదే మనం చేస్తుంది ఇప్పుడు. ఈ యొక్క గంటన్నర ఎందుకు కలుస్తున్నామో తెలుసా? గంటన్నర ఎందుకు కలుస్తున్నామంటే మీకు ఆ రోజు కావలసినటువంటిది, లేకపోతే మరుసటి రోజు కావలసినటువంటి ఎనర్జీని ఇవ్వటానికి. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ us are fasting? ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? చేతులు చూపించండి. ఫెంటాస్టిక్. వావ్, ఆసమ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈ 12 రోజులు ఏమవుతుందో తెలుసా? దేవుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాతాను కూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నీరసపడిపోతారా నువ్వు అంటాడు. నీరసం అనేటువంటి మాట కూడా నా దరిదాపులో చేరనీయను. ఆమేన్. ఆకలి వేస్తుందా అని అడుగుతాడు. అసలు ఆ ఆలోచన కూడా రానియను. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధితోనే ఆ సమయం అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంతా నేను ఏం చేశాను? యాజ్ సూన్ యాజ్ ఐ వోక్ అప్, ఐ ప్రేడ్, ఐ రెడ్ ద వర్డ్. అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ నుండి స్కూల్కి వెళ్తున్న దారంతా కూడా ఏం చేశానో తెలుసా? వాక్యం వింటానే ఉన్నాను, వాక్యంలోనే ఉన్నాను. ఏమి మాట్లాడు. నా భార్య నా పక్కనే కూర్చుంది, ఏం మాట్లాడలేదు. ఆమె ఏమైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇవ్వడం అంతే. ఎందుకు తెలుసా? యూ నీడ్ షట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ నీడ్ టాక్ విత్ గాడ్. హల్లెలూయా. షట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు గాడ్. నీ నోరు మూసుకొని నువ్వు దేవునితో మాత్రమే మాట్లాడాలి. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. దాన్నే ఉపవాస ప్రార్థన అంటావు. అంటే ధ్యానంలోనే ఉంటావు. నువ్వేం పని చేస్తున్నా ధ్యానంలోనే ఉంటావు. పని చేయట్లేదా? పని చేశాను, స్కూల్కి వెళ్ళాను, అక్కడ చేయాల్సిన పని చేశాను, అక్కడ ఎవరో వస్తే మాట్లాడాను, దాని తర్వాత మళ్ళీ వచ్చాను, మళ్ళీ ధ్యానంలోనే ఉన్నాను. మళ్ళీ ఒంటరిగా ఉండేటువంటి సమయం అంతా కూడా ధ్యానంలోనే ఉంటున్నాను. ఆ సమయంలో ముందు ఏం చేసేవాడిని? వేరే పనులు చేసేవాడిని, వేరే ఆలోచనలు కలిగి ఉండేవాడిని. బట్ షట్ ఇట్ ఆఫ్. ప్రత్యేకపరచుకోవడం అంటే అదే. వెతకడం అంటే అదే. యు ఆర్ సర్చింగ్ ఆఫ్టర్ గాడ్, యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్ ఎవ్రీ టైం. సో ఈ గంటన్నర ఆరాధన కాదు, 24 గంటలు ఆరాధన. హల్లెలూయా. ఎంతసేపు అండి ఆరాధన? యా. ఈ 12 రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుంది? కొంతమంది 12 రోజులు ఉండలేరేమో. మేబీ యు ఆర్ దేర్ ఫర్ 7 days, మేబీ యు ఆర్ దేర్ ఫర్ 3 days, బట్ గో అహెడ్, నో ప్రాబ్లం, డూ ఇట్. కానీ నువ్వు ఉపవాసం ఉన్నంతసేపు మాత్రము డూ ఇట్ ఫర్వెంట్లీ. ఎడతెగక ప్రార్థన చేయాలి. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. పెట్టండి ఆ వాక్యం పెట్టండి. యా. నన్ను వెతకి తము చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల, చెడు మార్గంలో ఆటోమేటిక్గా విడిచిపోతాయి లేదా నేను చెప్పిన ఫాలో అయితే? దానికి త్రోవే ఉండదు అండి. న్యాచురల్గా మనం చెడుకి అలవాటైపోయాం కాబట్టి న్యాచురల్గా చెడే వస్తుంది మనలో నుండి, అంతేగాని మన చెడ్డవాళ్ళమని కాదు. బట్ సహజంగా అది అలవాటు అయిపోయింది మనకి. వీఆర్ అనేబుల్ టు లీవ్ వికెట్నెస్. ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతావా? అన్న సీన్ లేదు. నాకెందుకు రాలేదు? వన్స్ యూ స్టార్ట్ టాకింగ్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా ఈ యొక్క చెడు మార్గాలు వదిలిపోతాయి. హల్లెలూయా. కానీ నువ్వు విడిచిపెట్టాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అది 3-4 సార్లు నాకు శోధన వచ్చింది. ఎలా వచ్చిందో చెప్తా. నేను ఇంకా తప్పదు, నేను సోషల్ మీడియాలో ఉండాల్సిందే. మార్నింగ్ నేను వాక్యం పెట్టి ఎర్నెస్ట్ మొహంతిలో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వాక్యం పెడుతున్నప్పుడు, వాక్యం పెట్టేసిన తర్వాత అలవాటు ఏంటంటే ఒక 2 నిమిషాలు కమెంట్స్ ఏమొచ్చాయి, ఎంతమంది షేర్,
యూనో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అక్కడికి. ఎప్పుడైతే మళ్ళీ ఆ పైన హార్ట్ బటన్ ఏదో ఉంటుంది ఇలాగ, రైట్, అదే ఆ ఆప్షన్కి ఫింగర్ వెళ్ళిపోతుంది. వెంటనే గుర్తొచ్చింది, యూర్ ఆన్ ఫాస్ట్, ఆపేసా. సో నువ్వు డెఫినెట్గా నీ యొక్క అలవాట్లోకి వెళ్తావు, కానీ నీ యొక్క అలవాటు నుండి నువ్వే వెనకం చేయాలి. నీకు నువ్వే జ్ఞాపకం చేసుకోవాలి. డోంట్ డూ ఇట్. సో నువ్వు అది చేయకుండా నేను నువ్వే అదుపు చేసుకుంటున్నావు. అదే ఉపవాసం అంటే. ఆమేన్. అలవాటు అయిపోయింది కదా. కొంతమంది ఉపవాసం ఉంటూ చక్కగా టీవీ షోలు చూస్తారు. ఏ లాభం అండి ఉపవాసం ఉండి? ఉపవాసం ఉండి టీవీ పెట్టుకుంటే ఏ లాభం? ఉపవాసం ఉండి వార్తలు చూస్తారు. డోంట్ ఈవెన్ గో నియర్ న్యూస్. ఆ వార్తలు ఎంత వ్యసనమో మీకు తెలియదు. ఒక్క వార్త చూస్తారే రెండో వార్తకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. మగవాళ్ళందరూ తెలిసింది. డోంట్ గో నియర్ న్యూస్, డోంట్ గో నియర్ ఫ్రెండ్స్. మీరు కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పాలేమో, అమ్మా బాబు నన్ను కొంచెం 12 రోజులు డిస్టర్బ్ చేయొద్దు. ఏ అంటే నీకెందుకే పెట్టి ఊరికే ఫోన్ చేసి బ్లాక్ చేసి పడేయండి అండి. హల్లెలూయా. బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాన్సక్రేషన్. దేవుని వెతకడం. మన చెడు మార్గాలను విడిచిపెట్టాలంటే మనం కొన్ని హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఆమేన్. We need to take some hard decisions. నీ జీవితంలో మార్పు రావాలా, ఖచ్చితంగా నువ్వు హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. చూడండి, వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇవన్నీ చేయాలంటే కండిషన్ ఉందా లేదా? మనం ఏమనుకుంటాం, దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు, దేవుడు యథార్థంగా ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమ స్వరూపి. కరెక్టే. ఆ ప్రేమ ఉంది కనుకే నీ పాపాలు క్షమిస్తున్నాడు. ఆమేన్. ప్రేమ ఉంది కనుక పాపాలు క్షమిస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ ఉంది కనుక. కానీ ఆయన పెట్టినటువంటి షరతులు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని మనం ఫాలో అయితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ నువ్వు చూస్తావు. ఎందుకు? ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పండి, దేవా నేను నీ కొరకు నేను కాన్సక్రేట్ చేసుకుంటున్నాను, నీ కొరకు నేను ప్రత్యేకపరుచుకున్నాను. దేవా నీ యొక్క వాక్యం చెప్పింది కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. దేవా నేను ఇలా ప్రత్యేకపరుచుకుంటే నువ్వు నా ప్రార్థన వింటానని చెప్పావు, నీవు నా పాపాలు క్షమిస్తానని చెప్పావు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాల్డ్ as fasting and praying. ఉపవాస ప్రార్థన అంటే ఇదే. నా ప్రియ సంగమా, చాలా రకాల ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కదా మనకు తెలిసినవి. అవేవి ఉపవాస ప్రార్థనలు కాదు. ఇట్స్ ఆల్ చేంజ్ ఆఫ్ డైట్. ఉదాహరణకి ఒక ఆయన చెప్తున్నాడు నాకు, బ్రదర్ నేను ఒకే పూట తింటాను, లైఫ్ లాంగ్ ఫాస్ట్ అన్నాడు. లైఫ్ లాంగ్ ఫాస్టా? వావ్ అనుకున్నాను. ఏంటి బ్రదర్ అసలు తినరా మీరు భోజనం అంటే? ఎలా బ్రతుకుతున్నారు అనుకున్నాను. ఆయన చూస్తే బాగానే ఉన్నాడు, కొంచెం లావుగా మంచి పొట్టేసుకుని ఉన్నాడు. ఎలా బ్రతుకుతున్నారు అన్నాడు. కాదు బ్రదర్ నేను మిల్లెట్ ఫాస్ట్ చేస్తాను, ఒకే పూట తింటాను రోజుకి అన్నాడు. ఓహో బ్రదర్ నేను కూడా లైఫ్ లాంగ్ 2 పూటలే తింటున్నాను అన్నాను. కొంతమంది వచ్చి అంటారు, అన్నా నేను ఉపవాసం ఉంటున్నాను. అవునా, ఏం చేశాను? నేను ఈరోజు టిఫిన్ చేయలేదన్నాడు. సంవత్సరంలో సగం టైం నేను టిఫిన్ చేయను అన్నాను. అంటే ఉపవాసమా? ఉపవాసం అంటే భోజనం మానడం కాదండి. ఉపవాసం అంటే నీవు అన్ని పనులు ప్రక్కన పెట్టి దేవుని యొద్దకు చేరటం. హల్లెలూయా. అలా చేయటం వల్ల ఏమి అవ్వదు నీకు, మహా అయితే బరువు తగ్గుతావు అంతే. బట్ ఫాస్టింగ్ మీన్స్ కాన్సక్రేషన్. అందరూ చెప్పండి, కాన్సక్రేషన్. యూ నీడ్ టు కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రత్యేకపరచుకోవాలి, నిన్ను వేరుపరచుకోవాలి. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన జనుల కోసం చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన జనుల కోసం చూస్తున్నాడు. దేవుడు ఎందుకు చూస్తున్నాడు అంటే ఆయన పని చేయడానికి. దేవుడు నిన్ను వాడుకోవాలని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రత్యేకపరచుకో. దేవుడు నిన్ను వాడుకోవాలి, నిన్ను ఉపయోగించాలని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావా? నిన్ను ప్రత్యేకపరచుకో. గాడ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ యూజింగ్ యూ. దేవుడు నేను ప్రత్యేకపరచుకుంటాడు. నాకు తెలుసు, నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించానో ఐ వేగ్లీ రిమెంబర్, అది ఇంటర్మీడియట్లో అనమాట, 2003-2004 టైంలో. ఓకే, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ట్రై టు ఫాస్ట్.
అప్పుడు ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ మానేసా. అంటే కావాలని అనుకోకుండా మానేసి బోల్డ్ ఉంటాయి. ఉదాహరణ, నేను రాత్రి లేవలేక తినలేదు అంతే. అది ఉపవాసం కింద రాదు. అర్థమైందా? 3:30కి శుభ్రంగా తినేసి పడుకున్నా. 3:30కి పడుకుని మళ్ళీ ఉదయం 6 గంటలు లేసా. అందుకు రాత్రిపూట తినలేకపోయా. అది ఉపవాసం కాదు. సో కావాలని చెప్పి నేను ఉపవాసం ఉంటానని చెప్పి ఫస్ట్ టైము నేను 2003, 2004లో ఫస్ట్ టైం ఉన్నాను. అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు వరకు బోల్డ్ సార్లు చాలాసార్లు టిఫిన్ మానేసా. కానీ ఫస్ట్ టైము కావాలని టిఫిన్ మానేసరికి ఏమైందో తెలుసా? భోజనం బల్ల దగ్గరికి 10 సార్లు వెళ్ళా. వాసన చూసేవాడిని, వచ్చేసేవాడిని. బట్ దట్ ఈస్ హౌ యూ గాట్ టు స్టార్ట్. కొంతమంది అసలు ఉండలేరు, బట్ యూ నీడ్ టు స్టార్ట్. అప్పుడు ఏం చేశానో తెలుసా? ఎలాగొకలాగా నన్ను నేను బంధించేసుకున్నాను, ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళకూడదని. బంధించేసుకొని, దేవా నీతోనే సమయం గడపాలని ఐ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. ఆ టైంలో ఏమైందో తెలుసండి, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 7 సార్లు కొన్ని రోజుల్లోనే ఫినిష్ చేసేసాను. అప్పుడు ఏమైందంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం గాడ్ స్టార్టెడ్ టు షో మీ ద బైబిల్. నాకు దేవుడు ఎలాగైతే చూపించాలని చెప్పి ఆశపడ్డాడో ఆ సమయాల్లో, ఆ దినాల్లో ఉపవాసం ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నాకు వాక్యాన్ని బయలుపరిచాడు. ఆ వాక్యమే ఇప్పటికీ నేను మీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. God is going to reveal certain things during those days. నా ప్రియ సంగమా, నీవు ఉపవాసం ఉంటున్నట్లయితే, మనము ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉంటే నువ్వు నీతికరమైనటువంటి జీవితం జీవించడం ప్రారంభిస్తావు. ఉపవాసం ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ డ్రాయింగ్ క్లోజర్ టు గాడ్. దేవుడికి నువ్వు సమీపస్తుడిగా మారిపోతూ ఉంటావు. మనము ఈ ప్రార్థన ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును, రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చదవండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఆగండి. 17వ వచనం చూడండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ధరించుకుని ఏం చేయాలి? యుద్ధం చేయాలా? మనం అదే కదా నేర్చుకున్నాం. మనం వీరులము, ప్రార్థనా యోధులము, ప్రేయర్ వారియర్స్ అని చెప్పి కూడా మనం గ్రూప్స్ తయారు చేసుకుంటాం కదా. ఒకసారి ఆలోచించండి, ఏం చేయమన్నాడు చూడండి ఒకసారి, క్లియర్గా చూడండి మళ్ళీ. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఏం చేయాలంటే అవన్నీ ధరించుకొని, కవచాన్ని వేసుకుంటాం, హెల్మెట్ వేసుకుంటాం, అన్నీ వేసుకొని ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? That's how you need to pray. You're not going for a war. మనం యుద్ధానికి వెళ్ళట్లే. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం. అప్పుడు దేవుడే నీ తరపున యుద్ధం చేయబోతాడు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ వేజెస్ అ వార్. దేవుని తరపున యుద్ధం చేయాలంటే దిస్ ఇస్ ద కండిషన్. చూడండి, ముందు వచ్చిన పెట్టండి మళ్ళీ ఒకసారి. ఇది అందరూ చదవాలి. 1 2 3 అంటున్నప్పుడు చదవాలి. రెడీ? 1 2 3. ధరించుకొనుడి ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చెయ్యొచ్చు. నెక్స్ట్, ఆ విషయమై పట్టుదలతో. హల్లెలూయా. విజ్ఞాపన చేయొచ్చు, యుద్ధం చేయడం కాదు. నీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. నీ యుద్ధం ఎలా జరుగుతుంది? నీ యుద్ధము నీవు దేవుని యొక్క సన్నిధిలో చేరుకుంటే జరుగుతుంది. నీకు కొన్ని వ్యసనాలు ఉన్నాయా? వదలట్లేదా? స్టార్ట్ హ్యావింగ్ అ ఫాస్ట్. నాకు చాలా యాంగర్ ఇష్యూస్ ఉండే ముందు.
చాలా యాంగ్రీ ఇష్యూస్ ఉంటాయి. నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్లో అసలు ఉపవాసం ఎందుకున్నాను తెలుసా? దేవా ఈ యాంగ్రీ ఇష్యూస్ పోవాలి నాలో నుండి, ఈ తాపాలని పోవాలి నాలో నుండి అని. ఎప్పుడైతే ఈ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో, ఆల్ ఆఫ్ అ సడన్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఇట్ జస్ట్ వానిష్డ్. ఒకానొక రోజు అకస్మాత్తుగా వెళ్ళిపోయింది అంతే. ఒకరోజు గట్టిగా ఏడ్చేశాను ఒక మీటింగ్లో. ఆ మీటింగ్లో అలా కూర్చొనే, ఏమీ ఆల్టర్ కాల్ లేదు, ఏమీ లేదు. ఆ వాక్యం అలా చెప్పబడుతుంటుండగా ఒక మూల కూర్చొని ఉన్నాను. ఆటోమేటిక్గా ఏడుపులో నుండే యాంగర్, కోపం అంతా పోయింది. చాలామంది అలాంటి యాంగర్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. ఇంకా చాలామంది కొన్ని విషయాల్లో బాధపడుతున్నారు, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయటికి. మేబీ యూఆర్ అడిక్టెడ్ టు సమ్ థింగ్స్, యూఆర్ అనేబుల్ టు లీవ్ ఇట్. ప్రతి విషయమందు విజ్ఞాపన చేయమంటున్నాడు. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనతో నీవు దేవుని యొక్క సన్నిధిలో చేరాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట నేను మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. 11వ అధ్యాయము 1వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని. ఏం చేయమన్నాడండి? ప్రార్థన నేర్పమని ఆయనను ఎవరిని అడిగాడు? యేసయ్యని అడిగాడు. అదే మాటలో మనం ఇంకో మాట కూడా చూస్తాము, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా. అంటే యోహాను కూడా అక్కడ ఆ యొక్క ప్రార్థన నేర్పించాడా లేదా? మనకు ప్రార్థన ఎవరైనా నేర్పించారా? నేర్పలే. మనకు ప్రార్థన ఎవరైనా, మనం ఏమనుకుంటున్నాం? అవతలోడు ఎలా చేస్తున్నాడో అలాగే చేసేయాలనుకుంటున్నాం. వాడు అక్కడ నేర్చుకున్నాడు, వాడు ఇంకోటి చూసి నేర్చుకున్నాడు. అదే అని చెప్తున్నా. సో యూ నీడ్ టు కీప్ యువర్ ఈగో అసైడ్. ఏం పక్కన పెట్టాలండి? నీ హోదాను ప్రక్కన పెట్టి కాసేపు. నువ్వు ఎవరి ముందు వెళ్తున్నావు? సర్వలోకానికి అధిపతి అయినటువంటి యెహోవా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ భూలోకాన్ని, ఆకాశాన్ని చూడండి. దేవుడు గురించి ఏం చెప్తుంది? ఈ భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన యొక్క సింహాసనము. ఆయన యొద్దకు వెళ్తున్నావు, ఆయన ముందెందుకు బిల్డప్? ఆయన్ని ఇంప్రెస్ చేయొద్దు, యథార్థంగా వెళ్ళు. ఆమేన్. చాలాసార్లు మనం ఆయన ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం, మనుషులు చేస్తాం. అదే అలవాటు అయిపోయి దేవుని కూడా ఇంప్రెస్ చేసేస్తాం. చెప్పాను కదా, సహజంగా మనం దుష్టులుగా అయిపోయాం. We always try to impress people. That's a very wrong thing that we do. మనుషులు ఇంప్రెస్ చేయకపోయినా పర్లేదు, దేవుడిని ఇంప్రెస్ చేయపోని అది చెయ్యం. ఇక్కడ ఇంప్రెస్ చేయడం అలవాటు అయిపోయింది, ఇలాగే అక్కడ ఇంప్రెస్ చేస్తాం. కానీ దేవుడు ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, ప్రతి ఆలోచనని ఎరిగినటువంటి వాడు. ఆయన ఎలా ఇంప్రెస్ చేస్తావు? నీ జీవితంతోనే ఇంప్రెస్ చేస్తావు. హల్లెలూయా. నీ జీవితంతో ఇంప్రెస్ చేస్తావు ఆయన, నీ మాటలతో కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థంగా చేయాలి. యథార్థమైనటువంటి ప్రార్థన దేవుడు వింటాడంట. కపట నటమైనటువంటి ప్రార్థనలు దేవుడు వినడు, వేషధారమైనటువంటి ప్రార్థనలు దేవుడు వినడు. అందుకేనేమో మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. బట్ ఈ యొక్క 12 రోజులు, ఈ యొక్క ఉపవాస కూటాలని నువ్వు వాడుతూ, దేవా నీవు నాతో మాట్లాడయ్యా, దేవా నీ యొక్క క్రియలు నాలో చెయ్యయ్యా, దేవా యథార్థంగా నేను నీ యొద్దకు వస్తున్నానని చెప్పి దేవునితో మాట్లాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఒక సన్నివేశం చూపించాలని ఆశపడుతున్నాను. ఈ సన్నివేశం చాలాసార్లు మాట్లాడతాను. యేసయ్య చక్కగా ఒక కొండ మీదకి లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు తన శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన కొడుకుని తీసుకొస్తాడు. అది మనము మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. 14 నుండి 29 వచనాల్లో ఈ యొక్క సన్నివేశం అంతా చూస్తూ ఉంటాం. ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఏమని జరుగుతుందంటే అక్కడ సంఘటన, శిష్యులు అందరు కింద ఉంటారు, దేవుడు మాత్రం ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. యేసయ్య ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. యేసయ్య ప్రార్థన చేసుకున్న తర్వాత అసలు ఇంకో విషయం నేను మీకు ఇక్కడ చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, యేసయ్య ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన అండి. ఇప్పటివరకు అదే చెప్తున్నాను కదా. యేసయ్య ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యేసయ్య ఎవరు? దేవుడే కదా. అంటే దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ దేవుడు శరీరధారి అయి ఉన్నాడు కనుక. ఈ దేవుడు శరీరధారి అయి ఉన్నాడు కనుక. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, నీవు శరీరాన్ని ధరిస్తే నీకు ప్రార్థన అవసరము.
వెరీ ఇంపార్టెంట్. నువ్వు శరీరం ధరిస్తే ప్రార్థన అవసరము. ఎందుకంటే భూమిపైన శరీరానికే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నా ప్రియ సంగమం, అది ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఈ సన్నివేశం చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే యేసయ్య ఒక దగ్గర ప్రార్థిస్తూ ఉంటాడు. కిందన శిష్యులు ఉంటారు. శిష్యులందరూ కూడా ఉంటే ఒక ఆయన వస్తారు తన యొక్క కుమారుని తీసుకొని వస్తే ఏమని అంటాడంటే, యేసయ్య అంటే ఆయన దూరంగా ఉన్నాడు, చెప్పండి ఏం కావాలి అంటే, నా కుమారుడికి దయ్యం పట్టింది, ఆయన ఉండలేకపోతున్నాడు, మీరు ఆయనకి ప్రార్థన చేయగలరా అంటే, నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తానంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టర్న్స్ తీసుకుంటే ఉంటారేమో, కానీ ఆ దురాత్మ పోదు. అప్పుడు చూడండి, ఆ 18వ వచనం చూడండి. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. సో దానిని వెళ్ళగొట్టడం నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని. ఎవరి వల్ల కాలేదండి? ఎందుకు? శిష్యులకు కూడా మనుషులే కదా. మరి ఈ దురాత్మ శిష్యుల యొక్క మాట ఎందుకు వినట్లేదు? చూడండి 19వ వచనం చూడండి. యేసుక్రీస్తు ఏమని చెప్తాడు, అందుకైనా విశ్వాసం లేని తరములారా నేను ఎంతకాలం మీతో. చూడండి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సరు. ఎవడని తిడితే, అరే ఎందుకురా బుద్ధిహీనమైనటువంటి పని చేస్తున్నారు మీరు అని చెప్పి అంట్లా. విశ్వాసం లేని వారు ఎంతకాలం మీతో ఉండాలి అంటే, మీతో ఆల్రెడీ నేను కొంతకాలం ఉన్నాను కదా, నేను మీతో కొంతకాలం ఉన్నాను, మీరు నన్ను చూస్తున్నారు, అయినా సరే మీ యొక్క విశ్వాసం బలపరచబడలేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే యేసయ్య ప్రార్థిస్తున్నప్పుడు కార్యాలు జరుగుతున్నాయి. యేసయ్య ఒక దురాత్మని పొమ్మంటే దురాత్మ పోతుంది. యేసయ్య వెళ్తున్న చోట స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఆ యొక్క స్వస్థత కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఎందుకంటే మనము ఈ యొక్క మాట తెలుగులో తర్జుమా చేస్తున్నప్పుడు అది స్కిప్ చేసేసారు. సో ఐమ్ గోయింగ్ టు షో ఇట్ టు యూ ఇన్ ఇంగ్లీష్. ఏమని చూపిస్తాను చూడండి. 28వ వచనం తెలుగులో చూద్దాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి, ఏకాంతమున ఆయనని అడిగిరి. అంటే యేసయ్య చక్క కూర్చొని ఉంటే శిష్యులు చక్క వెళ్ళి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే పోయావు, నేను ప్రార్థన చేస్తే నువ్వు పోలేదని అడుగుతున్నారు. మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? తెలుసుకుందాం. 29వ వచనం చూద్దాము. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. 29. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో ఉంది ఇది. హీ రిప్లైడ్, దిస్ కైండ్ కెన్ కమ్ అవుట్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ this kind can come only by prayer and మనం ఫస్ట్ వేరే దురాత్మల్ని పోగొట్టాలంటే మనలో ఉండేటువంటి దురాత్మల్ని మనం పోగొట్టుకోవాలి. ఆమేన్. అక్కడ శిష్యులు ఏం ట్రై చేశారో తెలుసా? సౌండింగ్ చెప్పాను కదా, మంచి సౌండ్ రావాలి ప్రార్థిస్తున్నప్పుడు అని. యేసు ప్రభు సౌండ్ కోసం ప్రార్థన చేయలే. యేసు ప్రభు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ శిష్యులు, అందుకే లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం ఇందాక చెప్పాను మీకు. ప్రార్థన చాలించిన తర్వాత రోజు చూస్తున్నారు వీళ్ళు. యేసు ప్రభు ఈ మాట చెప్పాడు కరెక్టే, దాని తర్వాత వెంటనే సన్నివేశం అదనమాట. రోజు చూస్తున్నారు. వీళ్ళు ప్రార్థిస్తే పోలేదు, యేసయ్య ప్రార్థిస్తే పోయింది. ఏమైంది? ఈ కార్యం జరగాలంటే ఏకాంతముతో దేవునికి ప్రార్థన చేయాలి. ఐ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ పెద్ద చెట్టు నరకాలి. నేను ఏం కావాలి? నాకు నరకడానికి గొడ్డలు కావాలి.
కానీ ఆ గొడ్డలు బాగా మందం ఎక్కువ ఉంది, బ్లంట్ అయిపోయింది. అప్పుడు నేనేం చేయాలి? ఆ మందం ఎక్కిన గొడ్డలతో నరకడానికి ప్రయత్నిస్తున్నాను, తెగట్లే. ఊరికే కొడుతున్నాను, గంట సేపు కొట్టాను, బలం పోతుంది కానీ తెగట్లే. 2 గంటలు కొట్టాను, నీరసం వస్తుందే కానీ తెగట్లే. 3 గంటలు కొట్టాను, ఉన్న బలం అంతా ఊడిపోయింది, పక్కన పడేశాను. ఇది పని చేయదు, గొడ్డలతో పోదు చెట్టు అని డిసైడ్ చేసేసుకున్నాను. గొడ్డలు పక్కన పడేసా, ఇది కాదు ఇంకా అని. కానీ నేను మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? ఆ గొడ్డలకి పొదినెక్కించాలి, షార్ప్ చేయాలి. ఏం చేయాలండి? షార్ప్ చేయాలి. నేను మీకులాగే వాక్యం చెప్పేద్దామని చెప్పి ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తే వాక్యం వస్తుందా? మీరు వినటానికి వచ్చారు, నేనేం చేయడానికి వచ్చాను? చెప్పడానికి. నేను చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలా లేదా? అలాగే ఆ గొడ్డలకి పదును లేకుండా కొడతా ఉంటే ఏం పోతుంది? బలం పోద్ది, నీరసం వస్తుంది. అదే కానీ నేను చక్కగా కూర్చొని 2 గంటలు 3 గంటలు ఆ యొక్క గొడ్డలకి పదును పెడుతూ కూర్చున్నాను అనుకో, ఒక్క ఏటికి తెగుతుంది. ఉపవాస ప్రార్థన అనగా అదే. మనం ప్రత్యేకపరుచుకుంటాము, మనము సపరేట్ చేసుకుంటున్నాము, పరిశుద్ధపరుచుకుంటున్నాము. ఎందుకంటే పొదినెక్కడానికి. హల్లెలూయా. పొదినెక్కడానికి వి నీడ్ షార్పెన్ అవర్ సెల్వ్స్. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆత్మని మనము షార్ప్ చేస్తున్నాము, మనం దేవునితో కనెక్ట్ అవుతున్నాము. దేవా నన్ను పొదినెక్కిచ్చయ్యా, నీ కార్యాలు నా ద్వారా చెయ్యయ్యా అని చెప్పి మనం దేవుడిని అడుగుతున్నాము. దేవా నీ యొక్క క్రియలు నేను చేయాలని ఇష్టపడుతున్నాను, నీవు నాలోనికి రా అని చెప్పి మనం దేవుని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. అది ఉపవాస ప్రార్థన అంటే. పొదినెక్కించాలని ఉందా నీకు? ఇంకా మందంగానే బ్రతకాలని ఉందా? మందమైనటువంటి బ్రతుకొద్దు, పొదినెక్కినటువంటి బ్రతుకు కావాలి. హల్లెలూయా. పొదినెక్కినటువంటి ఆలోచన కావాలి, పొదినెక్కినటువంటి శరీరం కావాలి. నీ శరీరం నీ మాట వినాలి, అందుకే దానికి ట్రైనింగ్ ఇస్తున్నావు. నీ శరీరానికి భోజనం పెట్ట ఎందుకు మానేస్తున్నావు తెలుసు? రే, నీవు చెప్పిన మాట నేను ఇంతకాలం ఆకలేస్తే నీకు పెట్టా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీ శరీరానికి నేను చెప్పిన మాట నువ్వు వినని. హల్లెలూయా. ఎంత శక్తివంతమైనటువంటిది. ఈరోజు నువ్వు పొదినెక్కినటువంటి గొడ్డలుగా ఉన్నావా, మందం ఎక్కినటువంటి గొడ్డలుగా ఉన్నావా? ఒకసారి నేను ప్రశ్నించుకో. శిష్యుల్లాగా ఉన్నావా, యేసుక్రీస్తు వలె అవ్వాలనుకుంటున్నావా? నేను ముందే చెప్పి ఈ ఆదివారం చెప్పాను, ఆరాధన ఎందుకు చేస్తాము? ఆరాధన చేసేటువంటి వాడుగా మనం అవ్వాలని ఆరాధన చేస్తాం. సో ఉట్టి పాటలు పాడటమే ఆరాధన కాదు, మన జీవితమే ఒక ఆరాధన. మన జీవితమే ఆరాధన. నడుస్తున్నప్పుడు ఆరాధన, ఆలోచిస్తున్నప్పుడు ఆరాధన, పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన, మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆరాధన, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఆరాధన, మనం ఖాళీగా ఉంటున్నప్పుడు ఆరాధన. అది కదా నిజమైనటువంటి ఆరాధన అంటే. హల్లెలూయా. చాలామంది అనుకుంటా ఉంటారు దావీదు అంటే పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన అని. కాదండి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆరాధన చేశాడు, యుద్ధం చేస్తున్నప్పుడు ఆరాధన చేశాడు. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎటువంటి ఆరాధికుడిగా ఉండాలని ఆశపడుతున్నావో, ఎటువంటి ఆరాధికుడిగా ఉండాలని ఆశపడుతున్నావో అట్టి రీతి ప్రవర్తన ఈ 12 రోజులు నువ్వు కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్మిన వారి దగ్గరగా ఆమెన్ చెప్పండి. నీ యొక్క జీవితంలో నిజమైనటువంటి మార్పు కావాలనుకుంటున్నావు కాబట్టే కదా ఉపవాసం ఉంటున్నావు. ఈ 12 రోజులు వ్యర్థంగా పోకుండా దాన్ని సద్వినియోగపరుచుకో. ఈ 12 రోజులు వ్యర్థంగా పోకుండా, 12 రోజులు పోయినట్టే పోకుండా దీన్ని సద్వినియోగపరుచుకో. కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. 12 రోజులు ప్రత్యేకపరుచుకో, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకో. దేవుడితో మాట్లాడు, దేవుడితో సంభాషించు, దేవుడితో నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనసుని కనెక్ట్ చేసి పెట్టు. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఎందుకు నాకు ఈ యొక్క పర్మిషన్లు దొరకట్లేదండి, నాకు ఆఫీస్లో అవ్వట్లేదండి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఫస్ట్ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మీకు ఈరోజే ఒక సాక్ష్యం చెప్పాలని చెప్పి ఇష్టపడుతున్నాను. బ్రదర్ కృష్ణ ఉన్నాడు అక్కడ. ఇందాక నేను ఇక్కడ కూర్చొని ఉంటే 7 గంటలకి ఆరాధన అంటే 6 గంటలకి వచ్చాను. అక్కడ కూర్చున్నాను, టైం స్పెండ్ చేద్దామని దేవునితో. అప్పుడు మైక్లు ఏవో పని చేస్తున్నారు. అప్పుడు కృష్ణ వచ్చాడు నా దగ్గరికి. అన్న, మీకు విషయం చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు. ఏంటి చెప్పు కృష్ణ అంటే, అన్న యాక్చువల్గా నాది ఏ షిఫ్ట్? BB 2 to 11 10. నాది బి షిఫ్ట్ అన్నా.
నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ని ఒకరిని అడిగాను ఈరోజు, ఈ ఒక్కరోజు నాకు నువ్వు నాకు నాది బీ షిఫ్ట్, నువ్వు బీ షిఫ్ట్ చేయి, నీ బదులు నేను ఏ షిఫ్ట్ చేస్తాను, ఈ ఒక్కరోజుకి నా బదులుగా నువ్వు ఉండు అని చెప్పి అడిగిన తర్వాత అనుకుంటున్నాడు అటు మనసులో, దేవా ఈ 12 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, ఈ 12 రోజులు నేను నీ సన్నిధిలో గడపాలని చెప్పి ఆశపడుతున్నాను, ఏదో ఒక మార్గం సిద్ధపాటు చెయ్యా, ఏదో ఒక మార్గాన్ని సిద్ధపరిచేయ్యా అని చెప్పి అడుగుతుంటే, అప్పుడు వెంటనే వాళ్ళ యొక్క మేనేజర్ వచ్చి అన్నాడట, కృష్ణ రేపు నుండి ఎన్ని రోజులు, 12 రోజులా, రేపు నుండి 12 రోజులు నువ్వు ఏ షిఫ్ట్ చెయ్యు, బి షిఫ్ట్ వద్దు అని చెప్పాడు. when you consecrate yourself, ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకపరుచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరుచుకుంటావో, నీ ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. హల్లెలూయా.